ప్రభు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో ప్రభువు మన సహోదరుని తప్పులను ప్రేమతో ఏ విధంగా సరిదిద్దాలో మనకు తెలియచేస్తున్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం గమనించినట్లయితే, ప్రారంభంలో శిష్యులు ప్రభు వద్దకు వచ్చి పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవరు అని ప్రశ్నించిన సందర్భంలో ప్రభు ఇచ్చిన జవాబులో మిళితమై ఉన్న ముఖ్యమైన సూత్రంగా అభివర్ణింపవచ్చు. 15 నుండి 17 వచనములు గమనించినట్లయితే, ఎవరైనా మీ ఎడల తప్పిదము చేసిన ఎడల అతనితో ఒంటరిగా పరిష్కరించుకోవాలని, వినకపోతే సాక్షులను తీసుకువెళ్లాలని, ఇంకా వినకపోతే సంఘానికి తెలియచేయాలని తెలియచేస్తున్నారు. ఈ 3 వచనాలు గమనించినట్లయితే మన సహోదరుని తప్పులను సరిదిద్దే ప్రక్రియ కనబడుతున్నప్పటికీ ప్రేమ గుడారర్థంగా కనిపిస్తూ ఉన్నది. ఎవరైనా మన ఎడల తప్పిదము చేసిన ఎడల అతనితో ఒంటరిగా పరిష్కరించుకోవటం ముందుగా శ్రేష్టము. వినకపోతే సాక్షులను తీసుకువెళ్ళటం. సాక్షులు తీసుకెళ్ళడం అనేది న్యాయాన్ని తెలియచేస్తూ నిజాన్ని నిలబెట్టేదిగా ఉంటుంది. ఇంకా వినకపోతే సంఘానికి తెలియచేయటం. సంఘము అనగా క్రీస్తు సంఘము. ఈ క్రీస్తు సంఘము ఆయన ఆజ్ఞలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది. 18వ వచనం గమనించినట్లయితే ఆధ్యాత్మిక అధికారం ఉంటుందని ప్రభు తెలియచేస్తున్నారు. 19 నుండి 20 వచనాలు గమనించినట్లయితే, ఎక్కడా 2 లేదా 3 కూడిన చోట ప్రభు వారి మధ్యన ఉండి వారి యొక్క మొర వింటానని తెలియచేస్తున్నారు. ఏ చిన్న సమూహమైనా సరే ప్రభు వారి మొరను ఆలకిస్తారని తెలియచేస్తున్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, సమస్యలను ప్రేమతో వ్యవహరించాలని, నిజాన్ని న్యాయాన్ని పాటించాలని, ప్రార్థన ఏకత్వం కలిగి ఉండాలని ఈ దివ్య పఠనాలు మనకు తెలియచేస్తున్నాయి. అలాంటి ఆధ్యాత్మికలో దైవ సహాయంతో ముందుకు సాగుదాం. ఆమేన్.